ఏఐజీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ డి నాగేశ్వర రెడ్డికి పద్మవిభూషణ్ పురస్కారం దక్కింది. ఈ సందర్భంగా తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న డాక్టర్ డి నాగేశ్వర రెడ్డికి పద్మవిభూషణ్తో సత్కరించడం గర్వకారణంగా అన్నారు. గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగంలో వారు చేసిన పరిశోధనలు, ఆవిష్కరణలు మరో డాక్టర్ చేసి ఉండారంటే అతిశయోక్తి కాదని కొనియాడారు. షుగర్ వ్యాధిగ్రస్తులకి తన పరిశోధనలో పునర్జన్మ ప్రసాదిస్తున్నారని అభినందించారు. ఒక్క మాటలో చెప్పాలంటే డాక్టర్ నాగేశ్వర రెడ్డి గొప్పతనం మాటల్లోనే చెప్పుకునేది కాదని ప్రశంసించారు. సేవలు అందిస్తూ లక్షలాది మందికి దేశ విదేశాల్లో మన తెలుగు బిడ్డగా పుట్టిన డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారికి పద్మవిభూషణ్ వచ్చిన సందర్భంగా ఈ రోజు వారిని ఏఐజీకి వచ్చి రాష్ట్ర మంత్రిగా వారిని సన్మానించడం జరిగింది. గతంలో పద్మశ్రీ అవార్డు 2002లో, ఆ తర్వాత పద్మవిభూషణ్ తో పాటు ప్రపంచంలోనే గ్యాస్ట్రోఎంట్రాలజీలో బెస్ట్ డాక్టర్ గా లక్షలాది మందికి ప్రాణం వచ్చి దాంతో పాటు షుగర్ వ్యాధి కూడా మెడిసిన్ కనుక్కొని మరియు గ్యాస్ట్రోఎంట్రాలజీలో నాగి అనే పరికరాన్ని కనుక్కొని ఇలా హైదరాబాద్ లో ఇప్పుడు మనం ఉన్న ఈ 2000 బెడ్ ఇది ఇంకా ఎక్స్పాండ్ చేయాలి. 2000 బెడ్ పైన హాస్పిటల్ స్థాపించి వేరే కార్పొరేట్ హాస్పిటల్ చూస్తే తక్కువ ఖర్చుతో ఎంతో మంది బతికిస్తూ మాకు క్వాలిటీ ట్రీట్మెంట్ ఇస్తూ రేట్స్ విషయంలో కూడా కార్పొరేట్ హాస్పిటల్ కంపెనీ ఇస్తే ఇక్కడ తప్పుంటారు. నాగేశ్వర రెడ్డి గారికి మరొకసారి వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దీనికి ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వానికి, అలాగే తెలుగు వాళ్ళుగా మనందరం కూడా గర్వపడే డాక్టర్ గా ముందు భారత రత్న లాంటి అవార్డు కానివ్వండి, నోబెల్ పురస్కారాలు కూడా అర్హులు. ఎందుకంటే ప్రపంచంలో వారంలో ఇక్కడ చేస్తూ దేశ విదేశాల్లో కూడా క్రిటికల్ ఆపరేషన్ చేయడంలో ప్యాంక్రియాస్ సంబంధించి కానీ ఒక అద్భుతమైన డాక్టర్ ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఈ సందర్భంగా వారికి